ఒకానొకప్పుడు ఒక గ్రామంలో ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతడు చాలా కోపంగా ఉండేవాడు. తన కోపాన్ని అదుపు చేసుకోలేక ఎప్పుడూ అందరితో గొడవ పడేవాడు. అతని తండ్రి అతడికి ఒక సంచిలో మేకులు ఇచ్చి, నువ్వు కోపపడినప్పుడల్లా ఈ మేకులలో ఒకదానిని మన ఇంటి వెనుక ఉన్న కంచెకు కొట్టు అని చెప్పాడు. మొదటి రోజు ఆ అబ్బాయికి 37 సార్లు కోపం వచ్చింది. అంత మేకులు కొట్టాడు. క్రమంగా కోపాన్ని నియంత్రించుకోవడం నేర్చుకున్న కొద్దీ కొట్టే మేకుల సంఖ్య తగ్గడం మొదలైంది. కొద్ది రోజులకు మేకులు కొట్టాల్సిన అవసరం లేకుండానే తన కోపాన్ని అదుపు చేసుకోగలిగాడు. అప్పుడు ఆ అబ్బాయి సంతోషంగా తండ్రి దగ్గరకు వెళ్లి చెప్పాడు. తండ్రి నవ్వి, ఇప్పుడు నువ్వు కోపం తెచ్చుకోకుండా ఉన్నప్పుడల్లా కంచె నుండి ఒక్కొక్క మేకును తీసివేయి అని అన్నాడు. అలా ఆ అబ్బాయి అన్ని మేకులను తీసివేశాడు. చివరికి కంచెపై ఆ మేకుల వల్ల ఏర్పడిన రంధ్రాలు మిగిలిపోయాయి. తండ్రి ఆ రంధ్రాలను చూపిస్తూ, చూడు, నువ్వు మేకులను తీసివేసినా వాటి గుర్తులు అలానే మిగిలిపోయాయి. నువ్వు కోపంతో మాట్లాడిన మాటలు కూడా ఇలాంటివే. అవి ఇతరుల హృదయాల్లో శాశ్వతమైన గాయాలను మిగులుస్తాయి అని వివరించాడు.